మొన్నటి వరకు బీళ్లు వారి చుక్క నీరు లేక కొల్లేరులో నిశ్శబ్ద పరిస్థితి. కానీ ఇప్పుడు ఎటు చూసినా నీరే. జల సవ్వళ్లు, పక్షుల కిలకిల రావాలతో సందడే సందడి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి ఏలూరు జిల్లా కైకలూరులోని ఆటపాక కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జలకళ సంతరించుకుంది. కొల్లేరుకు నీరు రావడంతో పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతోంది. కొల్లేరులో నిండుగా నీరు ఉండటంతో బోటు షికారును కూడా అధికారులు అనుమతిస్తున్నారు. కొల్లేరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కైకలూరు నియోజకవర్గం ఆటపాక పక్షుల కేంద్రానికి వివిధ దేశాల నుంచి కూడా వలస పక్షులు వస్తూ ఉంటాయి. సరిగ్గా 2 నెలల క్రితం కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులు రాక తగ్గింది. ప్రస్తుతం కొల్లేరుని జలకళ సంతరించుకోవడంతో పక్షుల రాక కూడా పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే 2 నెలల క్రితం ఇదే కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ప్రస్తుతం ఎగువన వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పెరగడంతో కొల్లేరులో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 2.5 అడుగుల నీరు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పక్షులు కూడా ఈ కొల్లేరు అటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్స్, అలాగే గ్లాజీ ఐబిన్స్, గ్రేస్ బేటియర్స్, పర్పుల్ మోర్సెన్స్ వంటి వివిధ రకాల పక్షులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అలాగే కుట్సు, వీలింగ్ టిల్స్ వంటి అరుదైన పక్షులు ప్రస్తుతం కొల్లేరులోని అటపాక పక్షుల కేంద్రంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ గత 2 నెలల నుంచి కూడా సందర్శకుల తాగిడి అటపాక పక్షుల కేంద్రానికి తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొల్లేరులో నీరు అనేది క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొల్లేరులో బోటు షికారును కూడా అధికారులు అనుమతిస్తున్నారు. అయితే కొల్లేరులో వాటర్ అనేది పెరిగితే ఇంకా పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఈ బోటు షికారుకి తిప్పే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరొకవైపు అటపాక పక్షుల కేంద్రానికి సెప్టెంబర్ నుంచి కూడా విదేశీ వలస పక్షులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పక్షుల రాకను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్షులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు అలాగే వలస పక్షులకు కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరొక ఈ ప్రస్తుతం ఆగస్టు నెల నడుస్తుంది కాబట్టి సెప్టెంబర్ 1 అలాగే 2వ వారం నుంచి కూడా విదేశీ పక్షులు ఈ అటపాక పక్షుల కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. తద్వారా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి.